నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించబడుతున్న ఓపెన్ 10th ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చూడాల్సిన ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులే బహోటంగా మాస్ కాపీయింగ్కు తెరలేపారు. టౌన్లో ఏర్పాటు చేసిన మొత్తం 4 సెంటర్లలో ఇదే తంతు కొనసాగుతుంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందడంతో అధికారులు స్పందించారు. బాలికల ఉన్నత పాఠశాలలో రూమ్ నెంబర్ 8లో 166 నెంబర్ హాల్ టికెట్ పై గువ్వల శ్రీనివాస్కు బదులుగా పరీక్ష రాస్తున్న ఏ శ్రీనివాసులు అనే విద్యార్థిని అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బాలునాయక్ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. 4 సెంటర్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు జరుపుతున్నామని చెప్పారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించామని తెలిపారు. ఓపెన్ పరీక్షల్లో అక్రమాలు జరిగితే సహించమన్నారు. అయితే ఈరోజు డిస్ట్రిక్ట్ పరీక్ష రోజు గౌరవ కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు ఆధారంగా నేను గౌరవ ఎంఆర్ఓ గారి ఇద్దరం వెళ్ళి ఒకరి బదులు ఒకరు రాస్తుంటే అది అబ్బాయిని పట్టుకున్నాము. అది దాన్ని కేసు బుక్ చేసి ఫర్దర్ యాక్షన్ పోలీసులు ఏ విధంగా చేస్తారో అది తీసుకుంటున్నాము. కంపల్సరీగా ఆల్రెడీ నిన్న సాయంత్రం కూడా మాకు ఒక విషయం మీ మిత్రుల ద్వారా మాకు తెలిసింది. వెంటనే మా డిఓ గారికి నేను సమాచారం ఇవ్వడం జరిగింది. ఇవాళ 4 టీములు రావడం జరిగింది. మా డిఓ గారు రావడం జరిగింది, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రావడం జరిగింది, మన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే మండలం టీం కూడా ఉన్నారు. సో అందరం కలిసి ఇలా చాలా ఎక్కడ ఏ చిన్న అవంచనీయ సంఘటన జరగకుండా పకడ్బందీగా చూశాము. సో ఒక సమాచారం ఆధారం మాత్రం ఒకరి బదులు ఒకరు రాస్తే వాళ్ళని పట్టుకున్నాము. వాళ్ళని పోలీసులకు అప్పచెప్పాము. ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి పోలీసులకు అప్పచెప్పాము.